a very, very inspiring personality, doctor by profession, an actor also by profession, and an entrepreneur. నిజంగా ఒక వెల్నెస్ రెవల్యూషన్ ప్రపంచంలోకి తీసుకురావాలనే సంకల్పంతో వారి యాక్టింగ్ కెరియర్ అండ్ డాక్టర్ కెరియర్తో పాటు ఒక కొత్త కాన్సెప్ట్తో మిల్లెట్ మార్వెల్స్ అనే ఒక బ్యూటిఫుల్ ఈటరీని బిల్డ్ చేసిన వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ భరత్. డాక్టర్ భరత్, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. సో మరి యాజ్ అ కార్డియాలజిస్ట్, వాట్ ఈస్ యువర్ ఫిలాసఫీ టువర్డ్స్ హార్ట్ హెల్త్ అండి? Ma'am, I always keep telling people, first thing, stay away from no whites and a concept follow one day. No white. No whites, and no white rice, No maida. no white sugar, no white maida, no white salt. This is how I started pre-COVID అండి. సో దీన్ని ఇంకా కొద్దిగా ముందుకు తీసుకెళ్తే, సో దెన్ వీ రియలైజ్ మనం తినేది కూడా తప్పు అనేది అర్థమైంది. Right. The white rice and wheat what we are eating are basically negative grains. So they not only impact your well-being, it also impacts your heart. అవును. So once one part of the organ is affected, like say you get into a lifestyle disease like diabetes, so it automatically affects your heart, kidney, eye, brain anni kadandi. So first thing what we need to see is wellness of heart ki you should focus on what you are eating. అది అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ వెయిట్ లాస్కి కూడా 70% మనం తినే ఆహార పదార్థాలు 30% వర్కౌట్ అంటారు. మీరు ఒప్పుకుంటారా సార్ యాజ్ అ డాక్టర్? I would rather put it as 85% what you eat and Andi. 15% lo 10% is your workout, and another 5% I would attribute it to strict monitoring of your kitchen ఓహో, కిచెన్ అంటే ఎలాగా? and what you are eating, what you are cooking, Em how you are padarthalu. processing, what food you are processing, is it a processed food or not, whether you are actually following the procedures of the cooking or not, ఇది చాలా important. You identify more as an actor, a doctor, or millet marvels కనిపెట్టిన entrepreneur? కోఇన్సిడెంట్లీ, ఫార్చునేట్లీ, అన్ఫార్చునేట్లీ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ రికగ్నేషన్ ఓన్లీ యాక్టర్కే వస్తుంది. అవును. దట్ ఈస్ ఇన్ఎవిటబుల్ అండి. లైక్ ఈరోజు మార్నింగ్ నేను ఓపీలో పేషెంట్కి జనరలీ వీడు ఎక్కువ కార్డియోగ్రఫీస్, హార్ట్ స్కాన్స్ చేస్తాం కదా. నన్ను యావరేజ్గా నేను ఎక్కువ చేసిన డైలీ అట్లీస్ట్ ఒక 2-3 అడుగుతారు, మీరు డాక్టర్ కూడానా ఓహో. ఈరోజు కూడా అండి. సో లాట్ ఆఫ్ పీపుల్ ఓన్లీ రికగ్నైజ్ యూ యాజ్ అన్ ఆర్టిస్ట్, ఒక యాక్టర్గా దే నో యూ. ఈ రికగ్నిషన్ యాజ్ అన్ డాక్టర్ ఇంకా చాలా తక్కువ గ్రూప్లో తెలుసు. పీపుల్ హూ నో మీ యాజ్ డాక్టర్, దే కనెక్ట్ మీ వెల్ టు మిల్లెట్ మార్వెల్స్. ఓహో. సో అట్లా జర్నీ ఇట్స్ సర్కిల్ కంప్లీట్ అయింది. యూ ఆల్సో, మీరు కూడా ఫిట్నెస్ గ్లామర్ అంతా మెయింటైన్ చేయాలి కదా సినిమా కోసం? గ్లామర్ మీరు మిల్లెట్స్ తింటే ఆటోమేటిక్గా వస్తుంది, మనం ఏం చేయాల్సిన పని లేదు. ఐ థింక్ ఇట్స్ అన్ యాంటీ ఏజింగ్. యా It's an బట్ అది ఎన్ని మిల్లెట్స్ తింటే అని అది చెప్తే అన్ని ఒక రోజు తినేద్దామని ట్రై చేస్తాను. ఎన్ని కిలోలు తింటే గ్లామర్ పెరుగుతుంది? చాలా మంది ఇట్లా చేసే 90% ఆఫ్ ద బిజినెసెస్ ఫెయిల్డ్ ఫర్ మిల్లెట్స్ అండి. సో ఇది చాలా స్లోగా ఇట్ నీడ్స్ టు గెట్ ఇన్ టు యువర్ సిస్టమ్ అండి. అంటే వీ హ్యావ్ సీన్ ద గ్రీన్ రెవల్యూషన్. సో మనకి ఆ రెవల్యూషన్ ఏంటంటే వైట్ రైస్ వీటికి అలవాటు పడిపోయి మేము ఏంటంటే వీ డోంట్ డూ పాలిష్డ్ మిల్లెట్ కూడా చేయము, ఓన్లీ హోల్ గ్రెయిన్ మైనర్ మిల్లెట్స్ చేస్తాము. సో ఇట్ విల్ టేక్ ఫర్ బాడీ అండ్ సిస్టమ్ టు అడాప్ట్ టు ఇట్ అండి. అందుకనే కాన్సెప్ట్లో ఫస్ట్ 1 మీల్ ఏ డే విత్ మిల్లెట్ అని స్టార్ట్ చేయమంటాం. ఒక్క మీల్తో స్టార్ట్ చేయండి, 3 months జర్నీ చూడండి, స్లోగా 2 meal చేయండి. సో లెట్స్ నౌ టాక్ అబౌట్ మిల్లెట్ మార్వెల్స్. అంటే నౌ దట్ వీవ్ ఆల్రెడీ కమ్ ఇన్ టు దిస్, యాక్టర్గా ఆఫ్ కోర్స్ చాలా మంది మిమ్మల్ని చూశారు, దే ఎంజాయ్ యువర్ రోల్స్. కార్డియాలజిస్ట్గా కూడా కొన్ని క్వశ్చన్స్, బికాస్ మిల్లెట్స్ కనెక్టెడ్ కాబట్టి చెప్తాను. అసలు ఇది మొదలు పెట్టడానికి మూలం ఏమిటండి డాక్టర్ భరత్? అంటే డిడ్ యూ హ్యావ్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ మిల్లెట్స్? బేసిక్లీ ఒక 2011-12 టైంలో యాక్చువల్లీ నేను నాకు సార్కి బాగా కనెక్టెడ్ అండి. వీ డిస్కస్ ఎ లాట్ ఆన్ హెల్త్, వీ డిస్కస్ ఎ లాట్ ఆన్ ఫుడ్ నాకు సార్తో. అప్పుడు కీన్వా చాలా పాపులర్గా ఉండేది ఇండియాలో. అవును. దట్స్ హౌ దెన్ సార్ వాళ్ళు ఎట్లా ఈ డిస్కషన్ వచ్చి దెన్ మన నేటివ్ గ్రెయిన్స్ అని స్టడీ చేసినప్పుడు వీ రియలైజ్డ్ వీ హ్యాడ్ మచ్ మోర్ పవర్ఫుల్ సూపర్ ఫుడ్ దెన్ కీన్వా. దోస్ వర్ అవర్ మైనర్ మిల్లెట్స్. సో అది ఏంటి ఇది స్టడీ చేయడానికి దెన్ ఐ ఫాలోడ్ అప్ కాదర్వల్లి సార్. ఆయన 1980s నుంచి హీ వాజ్ స్టడీయింగ్ ఆల్ దిస్. వెన్ నాకు ఈవెన్ ఇట్ డెంట్ ఈవెన్ టేక్ మీ మోర్ దెన్ 2 weeks అండి. ఆఫ్టర్ ద R&D ఐ రియలైజ్డ్ వీఆర్ టోటలీ అవుట్ ఆఫ్ ద వరల్డ్, ఎక్కడో వేరే ఏదో చేయాలి, ఏదో చేస్తున్నాం. సో అట్లా స్టార్ట్ చేశాను. 4-5 years మెల్లగా ఫస్ట్ పేషెంట్స్కి స్టార్ట్ చేశాను. హౌ ఈజ్ ద గ్లైసెమిక్ కంట్రోల్ చూడటానికి, షుగర్ కంట్రోల్ ఇది ఎట్లా ఉంది ఇది. అండ్ వి రియలైజ్డ్, మీరు నమ్మరండి, ఆల్మోస్ట్ 200 షుగర్స్ 80కి వచ్చేవి, 70కి వచ్చేది. వెన్ వి వర్ గివింగ్. ఎన్ని రోజులు వాడాక? నాట్ ఈవెన్ 15 days అండి. నాట్ ఈవెన్ 15 days. ద మూమెంట్ వీ యూస్ టు చేంజ్ ద డైట్, షుగర్స్ యూస్ టు డ్రాప్. సో గ్లైసెమిక్ ఇండెక్స్ ఇస్ మచ్
లోవర్ విత్ lower for, మిల్లెట్స్ అండి, millets. బికాజ్ అంటే లైక్ ఇక్కడ కాంప్లెక్స్ కార్బ్స్ ఎక్కువ ఉంటాయి, ఫైబర్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్ యాక్చువల్లీ ఫండా. సో దీన్ని ఎట్లా చేయటం అనేది ఇట్ టుక్ అనదర్ 6 months. సో వాట్ వీ థాట్ వాస్ దెన్ వేర్ ఐ స్టడీడ్ ఐ రియలైజ్డ్ 80% ఆఫ్ ద మిల్లెట్ బిజినెసెస్ ఫెయిల్డ్. ద రీజన్ బీయింగ్, నేను వెళ్ళి చెక్ చేసి ఇప్పుడు ఏంటి అందరూ రైస్ లాగా దీన్ని ఒక 3 గంటలు నానబెట్టి వండేసేవారు. దీన్ని మినిమం 10 నుంచి 12 గంటలు నానబెట్టి మళ్ళీ ఆ వాటర్ తీసేసి మళ్ళీ దీన్ని ప్రిపేర్ చేయాలండి. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. బ్రౌన్ రైస్ కూడా మీరు ఫైబర్ కంటెంట్ చూస్తే యాక్చువల్లీ 2 to 3% కంటే ఎక్కువ ఉండదండి. అండ్ నాట్ మచ్ ఆఫ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. ప్రోటీన్ కంటెంట్ మనం వాళ్ళు చూసినా కూడా ఆ వన్ దిస్ లీవ్ ఇట్ ఆఫ్ ప్రోటీన్ కంటెంట్ కూడా అంత హై ఉండదు. కాంప్లెక్స్ స్టార్చ్ డెఫినెట్లీ పాలిష్డ్ రైస్కి బ్రౌన్ రైస్కి కంపేర్ చేస్తే బ్రౌన్ రైస్ ఈజ్ డెఫినెట్లీ బెటర్. ద రీజన్ బీయింగ్ ఇట్ విల్ హ్యావ్ అ బిట్ ఆఫ్ కోటింగ్ కాబట్టి ఆ ఫైబరు ఆ కొద్దిగా స్టార్చ్ కాంప్లెక్స్ స్టార్చ్ ప్రిజర్వ్ అయి ఉంటుంది. వెన్ యూ కమ్ టు మైనర్ మిల్లెట్స్ ద గేమ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే ఐ మీన్ యూ సీ అన్ యావరేజ్ ఆఫ్ 11 to 14% ఆఫ్ ప్రోటీన్ అండి, 6 to 9% ఆఫ్ ఫైబర్, డైటరీ ఫైబర్. దట్స్ అ ఫెనామినల్ థింగ్. సో గేమ్ అంతా అక్కడే అండి. ద వాట్ హ్యూమన్ బాడీ వాంట్స్ ఈజ్, అండ్ మీకు తెలిసే ఉంటుంది, యువర్ గట్ ఈజ్ వాట్ యువర్ బాడీ ఈజ్. అవును. చాలా మందికి అర్థం కాదు ఏంటంటే మన గట్ ఎట్లా ఉంటుందో మన బ్రెయిన్ కూడా అట్లే పనిచేస్తుంది డెఫినెట్గా. సో ఆ గట్లో గుడ్ బ్యాక్టీరియా ఉండాలి అంటే యూ షుడ్ ఇండల్జ్ ఇన్ ఫుడ్స్ లైక్ దిస్. బాగా ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఒకటి, ఎగ్జాక్ట్లీ ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్సా? ఎగ్జాక్ట్లీ. నేనేం చేస్తానంటే మార్నింగ్ మాకు ఐ కుక్ ఫుడ్ అండి, మార్నింగ్ కుక్ చేసి పెట్టేస్తాం 7 కంతా. సో నేను లంచ్ డిన్నర్ కూడా మిల్లెట్ ఆఫ్ ద డేనే తీసుకుంటాను. మే ఐ? యూ హ్యావ్ టు అండి. చక్కగా మంచి కన్నడ హోటల్కి వెళ్ళి కన్నడ సాంబార్ ఇస్ ద బెస్ట్ అంటారు, నాట్ ఈవెన్ తమిళనాడు. అంత బాగుంది, అంత రుచిగా. చెఫ్ ఈస్ ఫ్రమ్ తిరువన్నమలై అండి, ఎక్స్క్లూజివ్లీ గాట్ హిమ్ ఫర్ దిస్ సాంబార్. చాలా బాగుంది. మీరు ఎలా, నేను ఒక్కదాన్ని తింటుంటే ఐ హ్యాడ్ అండి, You had breakfast, ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ ఫర్ మీ టు సర్వ్ పీపుల్ లైక్ యూ. మీరు తింటేనే దీన్ని ఒక 10 మందికి ఇంకా బాగా చెప్తారు. పొంగల్ అండి అద్భుతంగా ఉంది. మీరు మా ఇడ్లీ ఆ వడ కూడా తినండి. నాకు ఎంత జోష్ వస్తుందంటే వాళ్ళు వెళ్ళి అసలు రైస్ మొత్తం తీసేసి ఇంట్లో ఐడియాలో ఉండకూడదు అండి. నాతో ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఎవరు మళ్ళీ రైస్ ఇంట్లో పెట్టుకోకూడదు. అమేజింగ్గా ఉంది. సో వెన్ యూ స్టార్టెడ్ మిల్లెట్ మార్వెల్స్ మీరు ఎక్స్పెరిమెంట్స్ చేస్తారని చెప్పారు కదా, లైక్ ఆల్మోస్ట్ లైక్ ట్రయల్స్ అంటే ఎవరికి ట్రయల్స్ నాకు 6 months 8 months అయిందండి. ఫస్ట్ ఇంట్లో ట్రయల్ చేసాము, దెన్ మెల్లగా మా పేషెంట్స్కి ఇవ్వటం స్టార్ట్ చేసామండి. వీ సా ఫెనామినల్ రిజల్ట్స్ అండి. దెన్ ఐ పిచ్డ్ ఇట్ టు 1 or 2 బిగ్ కార్పొరేట్స్. ఇట్లా మనం చేయలేం అంటే యూ నీడ్ సంబడి వెరీ బిగ్ టు బిల్డ్ ఏ ప్రోడక్ట్ లైక్ దిస్ ఆర్ ఇన్నోవేషన్ లైక్ దిస్. సో నోబడి వాజ్ వెరీ కీన్. ఐ వెంట్ టు ఇన్ఫ్యాక్ట్ అడార్ ఆనంద్ భవన్ వాళ్ళకి పిచ్ చేశాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ஐ ட்ரை டு கன்வின்ஸ் சார் இதெல்லாம் யாரும் சாப்பிட மாட்டாங்க சார், நீங்கள் ஏன் கொண்டு வரீங்க, ஏன் எடுத்துன்னு வரீங்க సార్, ఇడ్లీ అన్నా వైట్గా இருக்கணும் సార్, మల్లిగ పువ్వు మారి இருக்கணும், ఇవే చెప్పి పంపించారు నాకు. అండ్ ఇట్ వాస్ చాలా డిసప్పాయింటింగ్ అండి నాకు. ఆ కోవిడ్ వరకు ఇట్ వాజ్ ద జర్నీ వాజ్ టూ డిసప్పాయింటింగ్. మనం ఏం చేయలేకపోతున్నాము ఎట్లా అని. దెన్ ఐ పుల్డ్ అప్ మై ఫ్రెండ్స్, వాళ్ళందరినీ పట్టుకొని ఏదో ఒక్కటి చేద్దాం రా, ఒక్క ట్రయల్ అన్న వేద్దాము, ఒక లెట్స్ ఇన్వెస్ట్ సే ఒక అరౌండ్ 75 lakhs ఇన్వెస్ట్ చేద్దాం, పోతుంది అనుకునే చేద్దాం. ఒక చిన్న అవుట్లెట్ ఒక మా ఇంటి దగ్గర ఒక టెర్రస్ పైన స్టార్ట్ చేసి వీ వర్ ఏబుల్ టు బ్రింగ్ ఇన్ ఏ స్మాల్ కిచెన్. ఒక 2 outlets ఓపెన్ చేసామండి. సర్ప్రైజింగ్లీ ఇట్ వర్క్డ్. అండ్ మాకు ఎప్పుడు కూడా పీపుల్ స్టార్టెడ్ కమింగ్ అంటే మాకు ఇదే భయం ఉండేది, ఎవరు మిల్లెట్ తినరు, ఎవరు రారు, మిల్లెట్ దోశ ఎందుకు తింటారు, టేస్ట్ ఉండదు ఇలా చెప్పింది. వీఆర్ సర్ప్రైజ్ టు సీ వీ యూస్ టు గెట్ రెగ్యులర్. మా దగ్గర ఈవినింగ్ స్నాక్స్కి లైన్ ఉండేది. ఇన్ఫ్యాక్ట్ ఈ మిర్చి బజ్జీలకి బోండాలకి అన్నీ మిల్లెట్ బేస్ చేసేవాళ్ళం అండి. ఓహో, మిర్చి బజ్జీలు కూడా? ఎస్. సో ఇవన్నీ మిల్లెట్ బేస్డ్ ఉండేవి. అండ్ మా బ్రేక్ఫాస్ట్కి దెర్ యూస్ టు బి హ్యూజ్ ఫాలోయింగ్. ద రీజన్ బీయింగ్ మాకు దిస్ ఈవెన్ ఐఎమ్ అవేర్ లైక్ రైస్తో ఇడ్లీ తిన్నప్పుడు ఉన్న సాఫ్ట్నెస్ హోల్ గ్రెయిన్ మిల్లెట్తో తిన్నప్పుడు మీకు ఏమవుద్దంటే కొద్దిగా హెవీ అవుద్ది, ఒక చిన్న టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి దాంట్లో. సో వాట్ వీ డిడ్ వాస్ వీ యూస్ టు డూ ఏ స్మాల్ స్పెక్ ఆఫ్ గీ యాడ్ చేసేవాళ్ళం ఇడ్లీ పైన. వీ యూస్ టు సీ దట్ మా పల్లి చట్నీ కోసం జనాలు వస్తారు, ఈ సాంబార్ కోసం వస్తారు. సో యాక్సరీస్ వీ సా టు దట్ దే ఆర్ ద అల్టిమేట్ టేస్టీగా ఉండాలి. సో దట్స్ హౌ ఇట్ వర్క్డ్. మాకు టర్నింగ్ పాయింట్ వాస్ అది. అండ్ వీ డూ వడాస్ విత్ పర్ల్ మిల్లెట్. ఇవన్నీ మిరకల్గా వర్క్ చేసాము. అంటే ఇదంతా మీరు రీసెర్చ్ చేసి రెసిపీస్, కన్సిస్టెన్సీ, టెక్స్చర్, వర్కబిలిటీ. కానీ వడ గురించి మీరు కార్డియాలజిస్ట్ కాబట్టి మీరు అడుగుతున్నాను, ఇది ఫ్రైడ్ ఫుడ్ కదా, ఫ్రైడ్ ఫుడ్ యూనివర్సలీ బ్యాండ్ అని అంటారు అంతే కదండి. ఎనీ రిఫైన్డ్ ఆయిల్ యు నో ద ప్రాసెస్ ఇట్ గోస్ త్రూ అండి.
బేసిక్గా రిఫైన్డ్ ఆయిల్ వాడటమే తప్పు, కానీ మాకేంటంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కూడా ట్రై చేశాను. కస్టమర్స్కి స్మెల్ వచ్చేది. మాకు ఆల్రెడీ ఫుడ్ ఒక ఛాలెంజ్, అవును. దాంతో మళ్ళీ స్మెల్ టేస్ట్ కొద్దిగా డీవియేషన్ ఉన్నా దే విల్ నాట్ ఈట్ అండి. సో ఐడియాని వడ తినద్దు, బజ్జీ తినద్దు, ఇంకా తప్పకుండా తినాలనుకుంటే మిల్లెట్వి తినండి. ఓన్లీ మిల్లెట్ మావల్స్ వడ తింటే ఇదేమంటే మేము రైస్ బ్రాన్ ఆయిల్తో చేస్తాం. ఓ అవును, రిలేటివ్లీ ఇట్స్ బెటర్ అంటారు కదా. గుడ్డి కంటే మెల్లమేల్ అన్నట్టు కొద్దిగా ఏదో ఒరిజినల్ అని దాంట్లో ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఆ ప్రిజర్వెన్స్ ఏమన్నా హ్యూమన్ బాడీకి హెల్ప్ అవుతుందని వి యూజ్ దట్. ఇట్స్ అబ్సల్యూట్లీ వెరీ వెరీ టేస్టీ. తినగానే చాలా ఒక అద్భుతమైన ఫీలింగ్ వచ్చింది. మీరు యాక్చువల్లీ ఇడ్లీ కూడా ఒక చిన్న బైట్ టేస్ట్ చేస్తే, చాలామంది ఇడ్లీ మిల్లెట్తో చేస్తే సాఫ్ట్గా రాదనేవారు. ఆర్డినరీ ఛాలెంజెస్ కాదండి, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఫర్ ద హెల్త్ బెనిఫిట్ ఇట్ గివ్స్ అండ్ విత్ ద సాంబార్ ఐ థింక్ సూపర్బ్ అండి, సూపర్బ్. బేసిక్గానే దిస్ ఈజ్ ఎన్ యాంటీ ఏజింగ్ అండి. దిస్ ఈజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పల్సెస్లో వదిలేసి మీరు గ్రెయిన్స్లో సూడో గ్రెయిన్స్లోకి వస్తే దిస్ వన్ క్వాలిఫైస్ టు బి ఏ సూపర్ ఫుడ్. మిల్లెట్స్ సూపర్ ఫుడ్లు మనకి లైఫ్లో ఐ మీన్ ఒక కాన్సెప్ట్ తీసుకొని మన హ్యూమన్ బాడీకి చేయగలిగితే నథింగ్ లైక్ ఇట్ అండి. అండ్ వీఆర్ ప్రౌడ్ టు సే సూపర్ ఫుడ్ అని. ఇప్పుడు మీరు అక్కడ లోగో కనిపిస్తుంది కదండి, ఆ పైన లోగో, అదే దీంట్లో ఆ లోగో క్రియేట్ చేసిందే మేమే అండి. వరల్డ్కి ఇంతవరకు సూపర్ ఫుడ్కి ఒక లోగో లేదు, అదే వీ బ్రాట్ ఇట్. అండ్ దిస్ ఈజ్ ఎ రెస్టారెంట్ వేర్ యూఆర్ ఈటింగ్. వీ హ్యావ్ అనదర్ లోగో కాల్డ్ నో వైట్స్ రెస్టారెంట్. మా కుకింగ్లో కూడా వైట్స్ వాడడం, ఎక్కడ వైట్స్ ఉండవు. ఫ్యాసినేటింగ్. అయితే వీటితో పాటు మనకి ఎన్ని క్యాలరీస్ తినాలి, ఎంత హార్ట్ హెల్తీ వర్కౌట్ ఉండాలి, ఇవన్నీ వీటికి మీరు ఒక రెజిమెన్ ఇస్తారా మీ పేషెంట్లకి? యాక్చువల్లీ నేను పర్సనలీ యాజ్ ఏ డాక్టర్ ఐఎమ్ యాంటీ క్యాలరీ పర్సన్ అండి. అంటే లైక్ ఐ డోంట్ సీ, అంటే లైక్ దెర్ ఆర్ ఫుడ్స్ లైక్ ఆఫ్ కోర్స్ మేము ఎయిర్పోర్ట్లో వీ హ్యావ్ ప్రెజెన్స్ కాబట్టి వీఆర్ డినోటింగ్ క్యాలరీస్ ఫర్ ద అమౌంట్ ఆఫ్ ఫుడ్ వాట్ వీ సర్వింగ్. ఇండియాలో ఇంకా ఇది ఇంకా క్యాచప్ అవ్వలేదు, బట్ నెక్స్ట్ జనరేషన్ ఈస్ క్యాచింగ్ అప్ విత్ దట్. సో మేము కూడా వీఆర్ గోయింగ్ విత్ ద ట్రెండ్. రైట్. లైక్ ఇఫ్ యూ హ్యావ్ సీన్ మా దగ్గర వీ హ్యావ్ బేకరీ ప్రోడక్ట్స్ ఆఫ్ ఆల్ మేడ్ అవుట్ ఆఫ్ మిల్లెట్స్, రైట్ ఫ్రమ్ కుకీస్ నుంచి మఫిన్స్ నుంచి పఫ్స్ నుంచి అన్నీ ఉన్నాయండి. సో వీటికన్నిటికీ వీ హ్యావ్ గివెన్ అంటే క్యాలరీస్ క్యాల్కులేట్ చేసి ఇస్తున్నాం ఇప్పుడు. ఐ పర్సనల్లీ థింక్ యూ షుడ్ బీ ఏబుల్ టు ఈట్ వాట్ యూ వాంట్ టు ఈట్, అంతే. బట్ వర్క్అవుట్ ఈక్వల్లీ, బట్ ఈట్ హెల్దీ. వాట్ గోస్ త్రూ యువర్ మౌత్ షుడ్ బి ఏ ప్రాపర్ సూపర్ ఫుడ్. రైట్. ఇప్పుడు గుండెకి సంబంధించి మనం తింటున్న ఆహారం వల్ల అఫ్కోర్స్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఆర్ డైరెక్ట్లీ లింక్ టు హార్ట్ డిసీజ్ అని అంటారు మామూలుగా. వీటితో పాటు మీరు ఎలాంటి కండిషన్స్ ఎక్కువ చూస్తున్నారు డాక్టర్ భరత్ బికాస్ ఆఫ్ బ్యాడ్ డయట్? మ్యామ్, ఫస్ట్ థింగ్ ప్రిడామినెంట్లీ మనం డైలీ మార్నింగ్ తింటుందే విషయం తింటున్నాం. వైట్ రైసు, గోధుమ, ఐ కన్సిడర్ ఇట్ యాజ్ దే ఆర్ కాల్డ్ యాజ్ నెగటివ్ గ్రెయిన్స్. దాంతోనే స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ యువర్ షుగర్ స్పైక్స్. ఐ థింక్ ఇప్పుడు మీరు ఇవాళ రేపు రీల్స్ చూస్తే 1000 మంది టాక్ అబౌట్ ద సేమ్ స్టోరీ, బట్ నోబడీ ఈస్ టెలింగ్ ద సొల్యూషన్. కరెక్ట్. వెళ్తున్నారు డయాబెటాలజిస్ట్ అంటున్నాడు, లేదు మీరు మెట్ఫార్మిన్ వేసుకోండి, బైగ్యునైడ్ వేసుకోండి, లేకపోతే ఇంకో మెడికేషన్ వేసుకోండి, స్టాటిన్ తీసుకోండి. వై ఆర్ యూ నాట్ లుకింగ్ ఎట్ ద రూట్ కాజ్? యూ నీడ్ టు వర్క్ అట్ ద రూట్ కాజ్. సో ఈవెన్ మా కార్డియాక్ పేషెంట్స్కి కూడా ద ప్లాట్ఫామ్ ఈజ్ సెట్ ఇన్ బేసిక్లీ విత్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. వన్స్ డయాబెటీస్ ఒకసారి మీకు షుగర్ స్టార్ట్ అయిన తర్వాత, సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ మార్ఫలాజికల్ చేంజెస్ దట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ బాడీ దట్ ఆల్సో ఎఫెక్ట్స్ యువర్ లిపిడ్స్, దట్ ఆల్సో ఎఫెక్ట్స్ యువర్ వాస్కులర్ సిస్టమ్, దట్ ఆల్సో ఎఫెక్ట్స్ యువర్ హార్ట్. సో మీరు సిచ్యువేషన్నే అక్కడి వరకు తీసుకెళ్లకుండా చూడటమే మనం చేయగలం, అంతే. సో అది ఎలా చేయగలగాలంటే ఈ రోజు కూడా ఆన్ దిస్ ప్లానెట్ వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఈస్ మైనర్ మిల్లెట్స్. దే ఆర్ గోయింగ్ టు బి ద గేమ్ చేంజెస్. దిస్ ఈస్ ద ఫుడ్ ఆఫ్ ద ఫ్యూచర్, ఈవెన్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, even in the perspective of it being a very climate resilient crop, doesn't need water, doesn't need fertilizer, doesn't need pesticide. So this is going to be the future. అందుకనే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా వారు కూడా ఇదే కీప్స్ ప్రమోటింగ్. యా నో చాలా. అండ్ ఇది సరిగ్గా ప్రిపేర్ చేసుకోవడం ఎలా, హ్యాండిల్ చేయడం ఎలా వచ్చేస్తే ఎవరు అసలు వేరే తినాల్సిన అవసరం రాదు. హ్యాండిల్ చేయడంలోనే ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. ఇన్ఫ్యాక్ట్ మధ్యలో డలియా తినేవారు చాలామంది, క్రాక్డ్ వీట్ యాజ్ అన్ ఆప్షన్ కాకుండా బ్రౌన్ రైస్ తింటే కూడా చాలామందికి వండడం చేత కాక బికమ్స్ వెరీ అన్కంఫర్టింగ్. అండ్ ఎగ్జాక్ట్లీ అండి. ఆ బ్లోటింగ్ స్టార్ట్ అవుతానే హ్యూమన్ బీయింగ్ జనరల్గా కామన్ పీపుల్ భయపడిపోతారు. ద మూమెంట్ ఇట్ బ్లోట్స్ దే ఆర్ స్కేర్డ్. నేనే 1,00,000 మందికి చెప్పింటానండి ఈ 7 yearsలో మాకు మిల్లెట్ తింటేనే బ్లోట్ అవుతుందంటే ఫస్ట్ థింగ్ ఐ రియలైజ్ ఇస్ వాళ్ళు ప్రాపర్గా ప్రాసెస్ చేసి కుక్ చేయట్లేదు అనేది. మాకు ఇన్ ఆర్ QSR ఈ రోజు వరకు ఫుడ్ రిలేటెడ్ మాకు ఇక్కడ తిని ఈ బ్లోట్ అయింది, ఇక్కడ తిని ఇది ప్రాబ్లం అయిందని
థ్యాంక్స్ టు గాడ్ టచ్ వుడ్ ఈ రోజు వరకు వీ హ్యావెంట్ సీన్. ఎవరు చెప్పలేదు. వీ హ్యావ్ రివర్స్డ్ 11 HbA1c to 6. ఆల్మోస్ట్ 80 యూనిట్స్ ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళని 20 యూనిట్స్ వన్స్ ఏ డేకి తెచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఒకవేళ నాకు HbA1c 5.6లో ఉందనుకోండి, నేను అయినా కూడా నేను మిల్లెట్స్ తినాలని మీరు ఎందుకు వాట్ ఈస్ ద మిల్లెట్ ఆర్గ్యుమెంట్ దేర్? అంటే దీంట్లో ఆర్గ్యుమెంట్ కాదు మేడం, బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మీరు 5.6 ఉంది, సో యూఆర్ వెల్ విత్ ఇన్ ద నార్మ్స్. 6 నుంచి ఇప్పుడు ఏదో 5.7 చేశారు ADA వాళ్ళు. సో కమింగ్ టు దట్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఇప్పుడు నెక్స్ట్ మీరు గోయింగ్ ఫార్వర్డ్ ఈ రైస్ని అట్లే కంటిన్యూ చేస్తారు, వీటిని అట్లే కంటిన్యూ చేస్తారు. సో ఈ 5.6 6 అవుద్ది, 6 మళ్ళీ 6.5 7, మీరు తిరిగి చూసే లోపల 8 అయింటుంది. మీరు ఎండోక్రైనాలజిస్ట్కి వెళ్తానే ఏంటండి మీరు ఏం తింటున్నారు, ఎక్సర్సైజ్ చేయండి, నైట్ టైం ఇది చేయండి ఇది చేయండి, దే విల్ స్టార్ట్ మెడికేషన్. ద థింగ్ ఈజ్ when you can keep your HbA1c around 5, eating what you want and eating the way you want, why should you again go back to rice and wheat? మిల్లెట్ బిర్యానీ ఉండదు కదా. యా, మీరు ఎప్పుడు తింటారని చెప్తే ఇప్పుడు సర్వ్ చేస్తారు మా వాళ్ళు. మరి డూ యూ కంబైన్ మిల్లెట్ మీట్స్తో పాటు? వీ డూ సర్వ్, అంటే లైక్ వీ నీడ్ టు లుక్ అట్ బోత్ ద కన్జ్యూమర్ అండి. వీ హ్యావ్ మిల్లెట్ పుల్కాస్ విత్ చికెన్ కర్రీ, వీ హ్యావ్ మిల్లెట్ చికెన్ దమ్ బిర్యానీ, అన్ని మైనర్ మిల్లెట్స్తో చేస్తామండి. అదే కాబట్టి అన్ని సర్వ్ చేయడానికి ఆస్కారం ఉంది మిల్లెట్ బేస్గా పెట్టుకుని. సర్వ్ అండి, ఐ మీన్ సో రోజుకి డాక్టర్ భరత్ యాజ్ అ కార్డియాలజిస్ట్ అండ్ మిల్లెట్ మార్వల్స్ ఫౌండర్గా ఎన్ని మీల్స్ తింటే ఉత్తమం అంటారు? దెర్ వాజ్ అ కాన్సెప్ట్ మధ్యలో 5 meals అన్నారు, దెన్ దే సెడ్ 3 meals, దెన్ దే సెడ్ ఓన్లీ 2, దెన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వచ్చింది మధ్యలో. వాట్ ఈస్ యువర్ ఫిలాసఫీ అండి? ఐ బిలీవ్ ఇన్ వాట్ ఆర్ ఏన్షియంట్ పీపుల్ యూస్ టు సే అండి, సన్ రైజ్ తర్వాత ఒకటి, సన్సెట్ ముందు ఒకటి, రెండు, దట్ 2 అండ్ దట్ షుడ్ బి మిల్లెట్. బట్ మనకేంటంటే ఫ్రమ్ ద టైమ్ వీ వర్ బార్న్ వీఆర్ యూస్ టు ఈటింగ్ దట్ 3 meal, మధ్యలో 2 స్నాక్లు అలవాటైంది. కాబట్టి హౌ యూ ట్రైన్ యువర్ బాడీ అండి, మీ సిస్టమ్ అట్లా మారిపోతుంది. కరెక్ట్. యూ కెన్ యాక్చువల్లీ ఎక్స్పెరిమెంట్ ఇట్ ఆన్ యూ అండ్ సీ. ఆ ఛాలెంజ్ని కొద్దిగా టైం పట్టుద్ది తీసుకోవడానికి, బట్ యూ కెన్ ఎక్స్పెరిమెంట్, ట్రై దట్ అండ్ సీ, అండ్ ఇట్ విల్ వర్క్ వండర్స్. బట్ ఐ రాదర్ ఇప్పుడున్న అంటే యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ ఎవాల్వ్ అయిపోయింది జెనెటికలీ, ఆ చేంజెస్ కూడా అయిపోయింది. కాబట్టి ఇఫ్ యూన్ యూఆర్ స్టికింగ్ టు 3 meal, ఎర్లీ బ్రేక్ఫాస్ట్, ఎర్లీ లంచ్, సప్పర్ ఎర్లీగా చేసేస్తుంది అండ్ స్టిక్ టు మిల్లెట్ ఆఫ్ ద డే. కాన్సెప్ట్ మిల్లెట్కి స్టిక్ ఉంది. లైక్ చాలామంది ఏంటి మిల్లెట్స్ తింటే థైరాయిడ్ వస్తుందని ఇట్లాంటి అన్ని ఒక కాన్సెప్ట్స్ ఇష్యూస్ చాలా వచ్చిందా ఆర్గ్యుమెంట్? దట్ వాజ్ ఏ హ్యూజ్ థింగ్ అండి. మిల్లెట్కి బ్యాక్ ఫైర్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాజ్ దట్. ఇన్ఫ్యాక్ట్ వీ స్టడీడ్, ఇప్పుడు నేను లైక్ నాకు సార్ తీసుకోండి, వారు మిల్లెట్స్ తింటారు. ఇప్పుడు మెనీ ఆఫ్ సెలబ్రిటీస్, రవితేజ గారు, మోస్ట్ ఆఫ్ దెమ్ ఈట్ ఆర్ మైనర్ మిల్లెట్స్. అవునా? సో వీళ్ళందరిది కూడా మీరు స్టడీ చేసి వాళ్ళందరినీ మీరే మార్చారా? దే హ్యాడ్ ద కాన్సెప్ట్, వీ గేవ్ ద బెస్ట్ ప్రోడక్ట్. సో రవితేజ గారు మిల్లెట్సే తింటారు అయితే, ఇంకా నాగ్ సార్ కూడా మిల్లెట్సే తింటారు. ఇంకెవరెవరు మీ ఫ్రెండ్స్? లైక్ రీసెంట్గా వీ సెంట్ ఇట్ అక్రాస్ టు బాలయ్య సార్. నాకు మిగతా అంటే పరిచయం ఉన్న వాళ్ళు వీళ్ళే, బట్ వీ డూ గెట్ లాట్ ఆఫ్ ఆర్డర్స్, షూట్ ఆర్డర్స్ మాకు ఎక్కువ వస్తాయి. షూటింగ్లో ఆర్టిస్టులు మా దగ్గర నుంచి లంచెస్ వెళ్తాయి. సో ఇట్స్ కామన్ గ్రో అవుతున్న ఒక ఫినామినా. సో ఈ మిల్లెట్స్ గ్రోయింగ్ అండ్ ప్రాసెసింగ్కి మధ్య అసలు ఏమిటి, వాట్ ఇస్ ద అంటే అది కరెక్ట్ మిల్లెటా, కరెక్ట్ ప్లేస్లో కొంటున్నామని ఎలా అర్థం చేసుకోవచ్చు, ఎలా తెలుసు? సో నైస్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మాకేమైందంటే దిస్ ఇస్ మిల్లెట్ మార్వల్స్ ఈజ్ అన్ ఇన్క్యుబేటివ్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్. దిస్ ఇస్ ఎ బాడీ విచ్ యాక్చువల్లీ కేమ్ ఫ్రమ్ న్యూట్రీ హబ్ అండి. ఐఏఎంఆర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళం మేము. సో మాకేంటంటే త్రూ ఐఏఎంఆర్ ఎఫ్పిఓస్ కనెక్ట్ అవుతాయి. ఈ ఎఫ్పిఓస్ ఏంటంటే దేర్ ఆర్ ఫ్యూ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎక్కడైతే ఓన్లీ ఈ ఫార్మర్స్ దగ్గర, ఎఫ్ఈఓస్తో కనెక్ట్ అయిన ఫార్మర్స్ దగ్గర తీసుకొని ప్రాసెస్ చేస్తారు. వీళ్ళందరి దగ్గర వీ యాక్చువల్లీ గివ్ దమ్ ఏ సర్టన్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ అడ్వాన్స్ టు సే దట్ వీఆర్ గోయింగ్ టు బై ద, మేమే తీసుకుంటాం మీ దగ్గర, సో యూ కెన్ మీరు ప్రొడ్యూస్ చేసి మాకు ఇన్ని టన్స్ ఇచ్చేసేయండి అని. సో ఇట్లా ఒక 4-5 ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. వీళ్ళందరి దగ్గర ఏంటంటే మేము అడ్వాన్సెస్ ఇచ్చిపెట్టి వాళ్ళు ఎట్లయితే దీంట్లో ఈ ప్రాసెసింగ్లో కూడా 2-3 మెకానిజమ్స్ ఉన్నాయండి. ఎక్కడైతే డీహల్లింగ్ అనే ప్రాసెస్ అవుతుందో మేము మిల్లెట్స్ వాళ్ళ దగ్గర మాత్రమే కొంటాం. కోనింగ్ అనే ప్రాసెస్ దగ్గర మేము తీసుకో. లైక్ ఇఫ్ మీరు నార్త్లోకి వెళ్తే, గుజరాత్ ఇవన్నీ వెళ్తే కోనింగ్ చేస్తారు. కోనింగ్ చేస్తే బ్రాండ్ పోతుంది. బ్రాండ్ పోతే మనకు పర్పస్ సర్వ్ కాదు. చాలా సైన్స్ ఇన్వాల్వ్డ్ ఉందండి. సో మాకు ఐఏఎంఆర్ కనెక్ట్ చేసిన బాడీస్, ఆ ఫార్మర్స్ ఎవరైతే ప్రొడ్యూస్ చేసి ఇస్తున్నారో వీఆర్ యాక్చువల్లీ ఇండైరెక్ట్లీ హెల్పింగ్ ఫార్మర్స్ కూడా అండి. ఆ ప్రొడ్యూస్ తీసుకొని వీఆర్ బ్రింగింగ్ టు ఆర్ కిచెన్స్. సో అలాగా కరెక్ట్ ప్లేస్ నుంచి కొని కరెక్ట్గా ప్రాసెస్ అయిన మిల్లెట్స్ తీసుకోవడం కూడా చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్. అండ్ టిపికలీ మీరు ఈ చిరుధాన్యాల్లో వెరైటీస్ చెప్పరా డాక్టర్ భరత్? దీంట్లో బేసిక్గా మిల్లెట్స్ని మేజర్ మిల్లెట్స్, మైనర్ మిల్లెట్స్ అంటారండి. మిల్లెట్ మార్వల్స్ ఫోకసెస్ ఓన్లీ ఆన్ మైనర్ మిల్లెట్స్. నాకు మేజర్ మిల్లెట్స్ పైన అంటే లైక్ పెద్ద దే ఆర్ న్యూట్రల్ గ్రెయిన్స్, పెద్ద బెనిఫిట్ లేదు. వరల్డ్ ఇంకా ప్రపంచం ఇంకా ఈ మైనర్ మిల్లెట్స్ బెనిఫిట్స్ని అర్థం చేసుకోలేదండి.
అది యాక్చువల్లీ అమృతంతో సమానమైన ఒక ఫుడ్ అండి. దాంట్లో ఫస్ట్ మనందరికీ కామన్గా తెలిసిన పేరు కొర్రలు, ఫాక్స్టైల్ అంటారండి. దెన్ కమ్స్ బ్రౌన్ టాప్ నుంచి అంటు కొర్రలు అంటారు. దెన్ అరికెలు, దట్ ఈస్ కోడో మిల్లెట్ అండి. బాణ్యాడ్, దాన్ని ఊదలు అంటాం. ఒరిగెలు అంటాం, ఒరిగెలు అని ఇట్లా ఈ కామన్గా ఉండే ఈ 6 మిల్లెట్స్ చాలా పాపులర్. అండ్ మా కిచెన్లో కూడా ఇన్ఫ్యాక్ట్ వరల్డ్లోనే, ఆర్ టు సే ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో కన్నా కూడా వరల్డ్లో వీఆర్ ద ఓన్లీ కిచెన్ హూ యూస్ సైంటిఫిక్ వే టు ప్రిపేర్ ఏ మిల్లెట్ ఆఫ్ ద డే కాన్సెప్ట్. అంటే ఒకరోజు ఈరోజు తిన్న మిల్లెట్ మళ్ళీ మీరు రేపు మా రెస్టారెంట్కి వస్తే అది ఉండదండి, రేపు డిఫరెంట్ మిల్లెట్ ఉంటుంది. దీనికి ఇంతవరకు వరల్డ్లో ఎవరు ఎడ్యుకేట్ చేయలేదు. మిల్లెట్ ఇట్లా తినాలి అనే కాన్సెప్ట్, ఇట్లా చేయాలి అనేది తెలీదు. సో మేము ఏం చేసామంటే ఇంకొక వర్టికల్ బిల్డ్ చేసాం. ఆ వర్టికల్లో ఏంటంటే వీ క్రియేటెడ్ రీటైల్ ప్రోడక్ట్స్. సో ప్రతిసారి రెస్టారెంట్కి వచ్చి తినలేరు. ఆర్ మా పేషెంట్స్కి ఇప్పుడు మేము ఇంటికి వెళ్తాం, సార్ మేము ఎక్కడో కోల్కతా నుంచి వస్తున్నాం, హౌ డు వీ ఈట్, మాకు మళ్ళీ ఎట్లా అని. సో అది వీ హ్యావ్ బ్రాట్ ఇన్ మా రీటైల్ ప్రోడక్ట్స్. దాంట్లో 6 ప్యాక్ అనే ఒక కాన్సెప్ట్ బిల్డ్ చేసామండి. అంటే 6 days 6 డిఫరెంట్ మిల్లెట్స్. అదే. సో ఆ గ్రెయిన్స్ తెచ్చాము, గ్రెయిన్స్తో పాటు నూడిల్స్ కూడా తెచ్చాము. 6 days 6 డిఫరెంట్ నూడిల్స్. ఫుడ్ అండి మ్యామ్, ఇట్ ఈస్ ఆల్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. యూ వర్క్అవుట్ అగైన్, యూ కమ్ బ్యాక్ అండ్ ఈట్ బిర్యానీ, పాయింట్లెస్ కదండి. సో యూ టేక్ సప్లిమెంట్స్, యూ టేక్ వే. సో ఐఎమ్ అగేన్స్ట్ ఆల్ దిస్ అండి. ఇట్ షుడ్ బి ఆన్ ఎ నేచురల్ ప్లాట్ఫామ్, నేచురల్ డైట్ ఉండాలి. యూ షుడ్ బి గోయింగ్ బ్యాక్ టు యువర్ ఏన్షియంట్ వే ఆఫ్ ఈటింగ్. మీరు ఇందాక అన్నారు కదా వైట్ రైస్ ఇంత పెట్టుకొని, వాళ్ళందరికీ మీరు ఈరోజు చూడండి మ్యామ్, అబోవ్ 50 యూ టచ్ ఎనీబడి ఇన్ ఇండియా 99% ఆర్ డయాబెటిక్స్. ఇన్ 2025 నెక్స్ట్ ఇయర్కి పీపుల్ హూ రీచ్ ద ఏజ్ ఆఫ్ 40 ఇన్ ఇండియా విల్ ఎయిదర్ బి ఏ ప్రీ డయాబెటిక్ ఆర్ ఏ డయాబెటిక్, ఎవ్రీబడి అండి. మీరు 90sలో వెన్ యూఆర్ ఏ స్టూడెంట్ మీరు ఎన్ని IVF సెంటర్స్ చూసుంటారండి? అసలు ఇప్పుడే కదండి పిచ్చ గల్లీకి ఒకటి. డయాగ్నోస్టిక్ సెంటర్ల కంటే IVF సెంటర్లు ఎక్కువ ఉన్నాయి, తెలుసా మీకు? అవును, కరెక్టే సార్. అంటే కారణం ఏంటంటే కాలక్రమంలో ఇన్ఫర్టిలిటీ ఒక నార్మ్ అయిపోయింది. ఎందువల్ల ఏంటండి? వై ఇస్ PCOD కామన్? వై ఎవ్రీ సెకండ్ ఉమెన్ హ్యాస్ హైపోథైరాయిడ్ ఇష్యూ? వై? పీపుల్ ఆర్ నాట్, అంటే ఇట్ ఈస్ నాట్ దట్ పీపుల్ డోంట్ హ్యావ్ నాలెడ్జ్. అంటే మనకేమవుద్దంటే అండి, సంథింగ్ గెట్స్ వెరీ టేస్టీ టు ఈట్, వీఆర్ నాట్ హ్యావింగ్ టైమ్ అండి, వీఆర్ నాట్ ఫైండింగ్ టైమ్ టు ఫోకస్ ఆన్ ఇట్, డివోట్ టైమ్ టు ఇట్, ఈట్, ఫోకస్ ఆన్ అవర్ సెల్ఫ్స్. ఆ మొమెంటరీ అది అయిపోయిందా, జరిగిపోయిందా? బట్ వీఆర్ హియర్ టుడే, we will change the way India is eating. బ్యూటిఫుల్గా ఉందండి. ద కాన్సెప్ట్ ఈస్ అమేజింగ్. అండ్ సో డాక్టర్ భరత్, వాట్ ఈస్ యువర్ ఫిలాసఫీ టువర్డ్స్ లైఫ్ అండ్ మీ ఓన్ గోల్ ఏమిటి యాజ్ అన్ యాక్టర్, డాక్టర్, ఆంటర్ప్రెన్యూర్? అఫ్ కోర్స్ ఇది చెప్పారు, ప్రపంచం వాళ్ళ ఈటింగ్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చేయాలని చెప్పి, ఫుడ్ పారాడైమ్. బట్ అదర్ దెన్ దట్ యాక్టర్గా ఏమిటి మీకు డ్రీమ్ రోల్స్ ఏమిటి? నథింగ్ మ్యామ్. ఐఎమ్ యాక్చువల్లీ, నేను అదే చెప్పాను కదా, నేను ఐఎమ్ ఆల్రెడీ లివింగ్ లైఫ్ బియాండ్ వాట్ ఐ ఈవెన్ డ్రెమ్ట్ ఆఫ్. సో ఐ ఎంజాయ్ లైఫ్ టు ద కోర్ అండి. లివ్ లైఫ్ కింగ్ సైజ్. మనం పక్కనోడికి ఏదైనా ఒకటి చేయగలిగితే చేద్దాం, ఇఫ్ నాట్. సో మీరు మీ గ్లామర్ మెయింటైన్ చేయడానికి రెండు మీల్సే తింటారని నాకు అర్థమైంది. లేదు మ్యామ్, ఐ ఈట్ 3 meals. నేను 3 meals తీసుకుంటాను. బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు, లంచ్ అంటే నాకు డిన్నర్ కొద్దిగా లైట్గా ఉంటుంది. ఐ డూ వర్కౌట్, అంటే ఆల్టర్నేట్ డేస్ కిక్ బాక్సింగ్ చేస్తాను, ఆల్టర్నేట్ డేస్ ఐ డూ వెయిట్ ట్రైనింగ్. ఓకే. సో వర్కౌట్ చేస్తారు. గుండె మీ చేతుల్లోనే ఉంది, అందరి గుండె మీ చేతుల్లో ఉంది, మీ గుండె కూడా మీ చేతుల్లోనే ఉంది.